సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిందేనా? హర్నియా అంటే డయాగ్నోస్ చేస్తే సర్జరీనే. అంటే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముండవా? మెడిసిన్స్ తో పోయే జబ్బు కాదండి, డిఫెక్ట్. ఓకే. అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయండి హర్నియాకి? Treatment సర్జరీలో ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి? ట్రీట్మెంట్ ఆప్షన్ లో స్టాండర్డ్ ఓపెన్ సర్జరీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఇప్పుడు లాప్రోస్కోపీ కూడా వింటున్నా. Yes. అంటే రీసెంట్ అడ్వాన్సెస్ అంటే లాప్రోస్కోపీ, రోబోటిక్. బట్ ప్రొసీజర్ ఏం చేంజ్ కాదండి, ప్రొసీజర్ ఈజ్ సేమ్, అప్రోచ్ డిఫరెంట్ అంతే. కొత్త టెక్నికే తప్ప ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. మజిల్స్ క్లోజ్ చేయాలి, రిపేర్ చేసి మెష్ పెట్టాలి. ఓపెన్ సర్జరీలో బయట నుంచి మెష్ పెడతాము, లాప్రోస్కోపీలో లోపల నుంచి మెష్ పెడతాం. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తీసుకుంటే లాప్రోస్కోపీలో డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అడ్వాంటేజ్ ఒకటి మినిమలీ ఇన్వేజివ్, నొప్పి తక్కువ ఉంటుంది, స్కార్ తక్కువ ఉంటుంది. అది తప్ప రిపేర్ వైజ్ సేమ్ ఉంటుంది. అదే కాకుండా లాప్రోస్కోపీలో చేస్తే కొన్నిసార్లు మెష్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇన్ఫెక్ట్ అయింది అంటే మాత్రమే డిజాస్టర్. అంటే మీరే సజెస్ట్ చేస్తారు ఓపెన్ సర్జరీనా లేకపోతే ఎవరికైనా కానీ స్టాండర్డ్ ఇఫ్ ఐ గెట్ హర్నియా అంటే ఐ విల్ నాట్ గో ఫర్ లాప్రోస్కోపీ. హర్నియాని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? కాంప్లికేషన్స్ అంటే ఒకటి హర్నియా సైజ్ పెరుగుతుంది, రిపేర్ కష్టం అవుతుంది, వాపస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ప్రాణాలకు ఏమన్నా ముప్ప? ప్రాణాలకన్నా ముప్పు అంటే ఇంటెస్టైన్స్ బయటకు వస్తాయి కాబట్టి ఇంటెస్టైన్స్ అబ్స్ట్రక్ట్ అవుతాయి, బ్లాక్ అయిపోతే కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటెస్టైన్స్ కట్ చేసి చేసేది ఏంటంటే పీపుల్ కెన్ గో అంటూ వెంటిలేటర్ అండ్ డై. సో ప్రమాదకరమైన ప్రాబ్లమే.